ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యము మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని విషయమై మన సాక్ష్యాన్ని పంచుకొని దేవుని పాదాల చెంత మన పాపాలను ఒప్పుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలోనికి నూతనమైన జీవితాన్ని అనుభవించడం కొరకు, దేవునితో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు ఒక నూతనమైనటువంటి ప్రపంచాన్ని దేవునిలో చూచేలాగున మన పాత జీవితాన్ని అంతటిని కూడా వదిలేసి మరలా పాపం వైపు చూడకుండా, ఆ పాత జీవితం వైపు చూడకుండా దేవుని వైపు చూసేవారముగా మన జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు మనం తిరుగుతాం. అయితే దేవుడు అంటాడు, మరలా పాత దాని వైపు మరలా చూడకూడదు. మనం ఎప్పుడైతే పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చేసామో దేవుని పాదాల చెంత మన పాపాన్ని ఒప్పుకొని మరలా ఆ వైపు చూడకుండా దేవుని వైపు మనం ఎలాగో కొనసాగుతున్న క్రమంలో ఎప్పుడైనా కూడా మరలా మన పాత జీవితము మనలోకి వచ్చినప్పుడు, పాత జీవితపు ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు మరలా మనం అటువైపు తిరగకూడదు. ఒకవేళ అటువైపు తిరిగితే ఏం జరుగుతుంది, ఒకవేళ మరలా అటువైపు తిరిగితే ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఇతను దేవుడు మాట్లాడబోతున్నాడు. అయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం 6వ వచనం కనుక మనం చదివినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధతలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు 6:6లో తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సెలవు వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి లేఖనాలు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఒకసారి వెలిగింపబడి, ఏంటి వెలిగింపబడటం అంటే మన పాత జీవితము అంధకారమైనటువంటి మన జీవితము, అంధకారంలో చిక్కుబడినటువంటి మన జీవితాన్ని, చీకటి బ్రతుకులను దేవుడు పిలుచుకొని మన జీవితాలను ఆయన ఏం చేశాడంటే వెలిగించాడు. వాక్యముతో మన జీవితాలను ఆయన ఏం చేశాడంటే వెలిగించాడు. మనలో ఉన్నటువంటి చీకటి, మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి అపవిత్రత అన్నింటినీ కూడా దేవుడు దూరపరిచి ఆ చీకటి సంబంధమైనటువంటివి ఏవి కూడా మనలో ఉండకుండా తనకు ప్రకాశమైనటువంటి వెలుగు చేత, వాక్యము అనే వెలుగు చేత మన జీవితాలను ఆయన ఏం చేశాడంట వెలిగింపచేశాడు. అందుకే ఒకసారి వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి, అంటే పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలో ఏముంటుంది, మనము దేవునితో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత మనం మరణించి తిరిగి లేచినప్పుడు మన జీవితం ఎక్కడ ఉంటుంది అంటే, మనం మరణించినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే పరలోకానికి వెళ్తుంది. అంటే పరలోకంలో దేవదూతలతో సమానముగా మనం పరలోక రాజ్యంలో దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క బంగారు వీధులలో మనం సంచరిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ యొక్క బంగారు వీధులలో మనము సంచరిస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించేయండి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపములో పడిపోయి, శాపములో పడిపోయి, అంధకారమైనటువంటి ఆ చీకటి జీవితాలను మనం అనుభవిస్తూ మనం మరణిస్తే నరకానికి పోతాం. మనం ఎక్కడికి పోతామండి? నరకానికి పోతాం. అయితే దేవుడు అలాగ ఉండకుండా మన జీవితాలను ఆయన ఏం చేశాడంటే ఈరోజు వెలిగించాడు. ఆయన వాక్యం ద్వారా మన జీవితాలను వెలిగించాడు. పరలోకం ఎలా ఉంటుందో మనం రుచి చూసాం. పరలోకం దేవతలను పోలి ఉంటుంది, పరలోక రాజ్యం చిన్నపిల్లలను పోలి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యాలను అడుగు పెట్టాలంటే వారు దీన మనస్కులై ఉండాలని చెప్పాడు, పాపం చేయని వారై ఉండాలని చెప్పాడు, పాపానికి అతనికి పొత్తుండకూడదని చెప్పాడు, ఇరుగురు నిన్ను వల్ల నీ యొక్క ఇతరులను ప్రేమించమని చెప్పాడు. ఇంకా ధనము మీద అధిక వ్యామోహాన్ని మనం పెంచుకోకూడదని చెప్పాడు, కుతంత్రాలు మనలో ఉండకూడదని చెప్పాడు, దేవుని యొక్క నామ మహిమార్థమై సహనాన్ని కలిగి జీవించమని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకములు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యాన్ని చేరుస్తాయి.
ప్రాముఖ్యంగా దేవుని నీకున్నటువంటి నమ్మకం, విశ్వాసము నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అని అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము అని అంటాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుని విశ్వాసాన్ని కనపరుస్తామో ఖచ్చితంగా ఆయన రాకడలో మనము లేవనెత్తబడే వారముగా మనం ఉంటాం. అలాగనే మనం పరలోక సంబంధాన్ని మనం రుచి చూచిన వారముగా పరిశుద్ధాత్మల పాలివారమై, అంటే దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలిభాగస్తులమై ఉంటాం. అంటే ఆయన యొక్క పరిశుద్ధిని చూస్తాం, ఎలా జీవించాలో చూస్తాం, ఎలాగ దేవునిలో నివసించాలో చూస్తాం, ఎలాగ మనము మన యొక్క శరీరాలను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క నడవడికను, మన ప్రవర్తనను ఎలాగ పరిశుద్ధపరచుకోవాలని చూస్తాం. దేవునికి మహిమ కలిగింది. ఇవన్నిటిని రుచి చూచిన తర్వాత మరలా ఈ లోకానుసారమైనటువంటి జీవితం మనం గుర్తొచ్చి, ఈ పాపం గుర్తొచ్చి, ఆ వ్యసనాలు గుర్తొచ్చి, ఆ వదిలివేసినటువంటి ఆ చెత్త గుర్తొచ్చి, మరలా అటువైపుగా మనం చూసినప్పుడు మనం ఏమైపోతాం అంటే పడిపోతాం. మరలా ఆ బానిసత్వానికి ఎడిక్ట్ అయిపోతాం. ఆ యొక్క బంధాలలో మనము చిక్కుబడిపోతాం. అపవాది కబంధ హస్తాలను చిక్కుబడిపోతాం. దేవుడు నిన్ను పిలిచాడు కదా, నిన్ను పాపం నుంచి పిలిచాడు కదా, నీ శాపం నుంచి నిన్ను పిలిచాడు కదా, నీ చీకటికరమైన జీవితంలో నుండి దేవుడు నిన్ను పిలిచాడు కదా. దేవుడు నిన్ను పిలిచి ఆ చీకటి జీవితం నుంచి నేనేం చేశాడు, వేరుపరిచాడు, నీ జీవితాన్ని వెలిగింప చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన అంటున్నాడు, మరలా మీరు పాపం వైపు చూస్తూ, అంటే మీకు తప్పిపోయిన వారు, అంటే ఆయన అంటున్నాడు, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి మరలా ఆ యొక్క అపవాదిగా పెట్టేటువంటి ఆ శోధనలకు, అపవాది కలగచేసేటువంటి ఆ యొక్క అట్రాక్షన్ కు మరలా ఏమైపోతుందంటే చాలా మంది వదిలేసినట్టు ఆ పాప జీవితాన్ని మరలా వెళ్ళెత్తుకుంటూ ఉన్నారు. ఆ పాపానికి బానిస అవుతూ ఉన్నారు. త్రాగుడు మానేస్తున్నారు, దేవుని నమ్ముకుని త్రాగుడు మానేస్తున్నారు. కానీ ఆ యొక్క మానినటువంటి దానిని వారు ఎంతో కాలం నిలుపుకోలేకపోతున్నారు. మరలా దానికి ఆ బానిస వైపు వారి యొక్క మనసు, వారి యొక్క చూపు, వారి ప్రవర్తన, వారి ఆలోచన అంతా కూడా మరలా బానిసత్వం వైపు వెళ్ళిపోతాం. అయితే నీలో సమర్పణ లేదు, విశ్వాసం లేదు. నేను ఇక బ్రతికితే దేవుడి కొరకు బ్రతకాలన్న ఆసక్తి లేవు. అందుకే దేవుడు నీ చీకటి బ్రతులు వెలిగింప చేసినా కూడా మరలా నువ్వు ఆ చీకటి వైపుకి చూస్తా ఉంది. అంటే వెలుగులో కంటే చీకటిలో నేనే ఎక్కువగా గడిపినటువంటి దినాలు అనేకులు ఉన్నారు. అయితే దేవుడు వారిని మార్చాడు, ఆ జీవితాన్ని మార్చేశాడు. పరలోక సంబంధించిన వరమును రుచి చూపించాడు, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా చేశాడు, తన పోలికగా చేశాడండి దేవుడు. అంతటి గొప్ప దేవుడు మనల్ని పిలుచుకొని మన పాప జీవితాన్ని అంతటిని కడిగివేసి ఒక నూతనమైన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? అందుకే అంటాడు, ఒకసారి వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మల పాలిభాగస్తులు ఎందుకంటే మనము దేవుణ్ణి బాధ పెట్టే వరముగా మనం ఉండకూడదు. మరలా మన పాపం వైపు చూసే వారముగా మనం ఉండకూడదు. మరలా ఇక పాపాన్ని వెతికి మరలా పాపానికి ఎడిక్ట్ అయ్యే వారంగా మనము ఉండకూడదు. వదిలేసిన రీతిగానే మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. మరలా ఎప్పుడు కూడా కనుచూపు మెరకైనా కూడా దాని వైపు మనము చూడకూడదు. ఒక్కవేళ నువ్వు అలాగూ చూస్తే మరలా నువ్వు దేవుణ్ణి సెలవు వేసినటువంటి వారిగా అవుతావు, నువ్వు దేవుణ్ణి అవమానపరిచినటువంటి వ్యక్తిగా అవుతావు, దేవుని నువ్వు దూషించినటువంటి వ్యక్తిగా మారిపోతావు అని అంటాడు. ఒకవేళ మరలా పాప జీవితాన్ని కనుక అలవాటు పడి మరలా పాపలోనికి పడిపోతే అటువంటి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అని అంటూ ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి. పాపం నుంచి బయటకు వచ్చావు కదా, మరలా పాపంలో పడిపోతావా? మన లేఖనాల్లో చూసినప్పుడు అండి, సౌలు మీ అందరికి తెలుసు, ఆయనకు ఒక పేరుంది, హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆయన పేరేంటంట? సౌలు కాదు, హింసకుడు, దూషకుడు, హానికరుడు అని ఆయనకు ఒక పేరుంది. ఎందుకు ఈ పేరు ఆయనకు వచ్చిందంటే, క్రైస్తవ ప్రజలను, క్రిస్టియన్స్ను హింసించేవాడు, చంపేవాడు, కొట్టేవాడు, రకరకాలుగా చిత్రహింసలకు గురి చేసేటువంటి వ్యక్తి సౌలు. ఆ సౌలు గురించి జీవిత చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. కానీ ఈ సమయం ముందు దేవుడు ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి ఆ వ్యక్తి ఒకానొక సమయం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరమును విన్నాడు. సౌలా సౌలా అన్న దేవుని యొక్క స్వరాన్ని ఆ వ్యక్తి విన్నాడు. ఆ స్వరాన్ని వినగానే పడిపోయాడు. ఆ వెలుగు, ప్రకాశం అంటున్న వెలుగుని చూసి కొప్పుకొనిపోయాడు. ఆయన తేరుకున్న తర్వాత అంటాడు, నువ్వు ఎవరు? దేవుడు అంటాడు, నువ్వు హింసించుతున్నటువంటి యేసును.
ఆయన ఎవరిని హింసించాడండి? ప్రజలను, క్రైస్తవులను. మరి క్రైస్తవులు ఎవరు? దేవుని యొక్క కుమారులు. దేవునికి మహిమ కలుగును. ఆయన అంటాడు, నువ్వు హింసిస్తున్నటువంటి యేసును, నువ్వు నన్ను హింసిస్తున్నావు కదా, నా ప్రజలను, నా బిడ్డలను హింసిస్తున్నావు కదా, ఆ యేసును నేనే అంటే. అంతే. ఆ యొక్క స్వరమును విన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ యొక్క స్వరమును విన్నాడు సౌలు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని కోసం ప్రయాస పడుతున్నాడు, దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నాడు, దేవుని కొరకు అనేకమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో ఆయన ముందుకు వెళ్తున్న క్రమంలో దేవుడు అతన్ని బహుగా 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 ఆశీర్వదిస్తూ ఒక సింహాసనానికి, ఒక దేశానికి రాజుగా సింహాసనాన్ని ఎక్కించారు. సౌలు ఏమయ్యాడండి? పౌలుగా మార్చబడ్డాడు. సౌలు తన పాపాన్ని విడిచిపెట్టాడు, దేవుని ప్రజలు హింసించేటువంటి ఆ స్థితిని వదిలిపెట్టాడు. ఆయన ఏమయ్యాడు? వెలిగించబడ్డాడు. సౌలు ఇక్కడ వెలిగించబడి దేవుని ఎదుట నమ్మకముగా సాక్షి జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్రమంలో సౌలును దేవుడు పౌలుగా మార్చేశాడు, ఆశీర్వదించేశాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, ఒక దేశానికి రాజుగా చేశాడు. కానీ అది ఎంతో కాలం నిలవలేదండి. వెలిగింపబడ్డాడు కానీ దేవుడు ప్రేమించినటువంటి మరొక వ్యక్తి విషయంలో అసూయపడ్డాడు. దేవుడు ప్రేమించినటువంటి మరొక వ్యక్తి ఎవరో కాదండి, దావీదు విషయంలో ఏం చేశాడండి? అసూయపడ్డాడు, విషపు చూపును నిలిపాడు. వచ్చేసింది తన కడుపులోకి, ఏమొచ్చేసింది? కుళ్ళు వచ్చింది, కుతంత్రం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. వీడు నాకంటే గొప్పవాడు అవుతాడా? ప్రజలేంటి, వీడు పనికిమానవాడు కదా, వీడిని తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకుంటే వీడు ఇప్పుడు ఏమవుతున్నాడు? వీడు ప్రజలలో గొప్పవాడు అవుతున్నాడు, వీడికి జయములు పలుకుతున్నారు, నాకు వేల కొలది పలుకుతున్నారు, వాడికేమో 10,000 కొలది జయములను పలుకుతున్నారు. వెంటనే అసూయ చేసింది, అతను చంపాలని చూశాడు, హింసించాడు అనేక రకాలుగా దావీదును. ఇంకందరికి తెలిసిన విషయం. అనేక విధాలుగా అతను శిక్షించాలని ప్రయత్నించాడు, తరిమి కొట్టాడు, చంప చూశాడు అనేక రకాలుగా. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ వెడలిపోయింది, దురాత్మత్వంలోకి వచ్చేసింది. ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా నూతన పరచుట అసాధ్యమైనది. ఎప్పుడైతే పాత జీవితంలో పడిపోతాడో, మరలా పాపంలో పడిపోతాడో, వారిని నూతన పరచుట అసాధ్యమని రాయబడింది. అందుకే సౌలు వెలిగింపబడ్డాడు, దేవుని యొక్క పరలోక రాజ్యం రుచి చూచాడు, పరిశుద్ధాత్మలో పాలుభాగస్తుడయ్యాడు, దేవుడు ఆశీర్వదించాడు, పౌలుగా మార్చాడు, సింహాసనాన్ని ఇచ్చాడు, రాజుగా చేశాడు. కానీ మరలా పాపంలో పడిపోయాడు, మరణానికి ఏమయ్యాడు? పాత్రుడయ్యాడు. మరలా అతను వెలిగింపబడలేదండి. అతని జీవితం మరలా వెలిగింపబడలేదు. ఎందుకో తెలుసా? అతనికి ఏమొచ్చేసింది? మరలా పాపం వచ్చేసింది, అతనికి దురాత్మ వచ్చేసింది. ఏదైతే వదిలిపెట్టాడో మరలా దాన్ని ఆహ్వానం చేసుకున్నాడు. ఆ కడుపులో ఉన్నటువంటి ఆ కుళ్ళు, కుతంత్రం అంతా కూడా బయటకు వచ్చేసి, అవిశ్వాసం అనేది బయటకు వచ్చేసింది. దానివల్ల అతను ఏమైపోయాడంటే ఆ యొక్క సింహాసనం నుంచి నెట్టివేయబడ్డాడు, దేవుని యొక్క ఆత్మ నుంచి నెట్టివేయబడ్డాడు, దేవుని నుంచి నెట్టివేయబడ్డాడు, చివరికి మరణానికి అప్పగించబడ్డాడు. ప్రియ సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకసారి వెలిగింపబడిన తర్వాత, పాపం నుంచి వెలిగించబడిన తర్వాత, అవిశ్వాసం నుంచి వెలిగించబడి విశ్వాసానికి మారిన తర్వాత, అంధకారం చీకటి నుంచి దేవుని యొక్క మహిమకరమైన వెలుగులోనికి మనం వచ్చిన తర్వాత మరలా పాపం వైపు మరలా మనం చూడకూడదు, ఆ పాపానికి మనం బానిసలం అవ్వకూడదు, ఆ పాపం జోలికి మనం పోకూడదు, ఆ పాపం ఊసి మనం ఎత్తకూడదు. అలాగనే మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. దేవుడు చెప్పినటువంటి వాక్యం మనలో ఉండాలి. ఆయన వాక్యము మన పాదములకు వెలుగై ఉంటుంది అన్నాడు. దేవుని యొక్క వాక్యము వెలువడతోడానే వెలుగు కలుగునని కూడా రాయబడింది. చూడండి, ఆయన వాక్యం మనకు వెలుగై ఉంది. ఆ వాక్యంతో మనము వెలిగించబడిన వారముగా, మన జీవితాలను మార్చుకున్న వారంగా, మన జీవితాలను సరిచేసుకున్న వారంగా, ఆయన రాకడ పర్యాంతంలో ఆయనతో పాటుగా లేవనెత్తబడే వారంగా మనం ఉండాలంటే మన విశ్వాస జీవితం దేవునిలో వెలిగించబడినదై ఉండాలి. ఆమేన్. అలాగనే ఉంటారని ఆశిస్తూ ప్రభు మిమ్మల్ని దీవించునుగా. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సత్యవంతుడా, నీకు వందనాలు. ఏదైనా నాయన మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలను మీరు దీవించండి, ఈ మాటలను ఆశీర్వదించండి. వెలిగింపబడిన జీవితాలను ప్రభావ అవి ఎక్కడ కూడా చల్లారిపోకుండా, ఎక్కడ కూడా ఆరిపోకుండా ప్రభావ మీరు అక్కడ పర్యాంతం వరకు నేను ఆ జీవితాలను నాయన వెలిగింపబడిన జీవితాలను తల్లి ప్రభావ మీ యొక్క మార్గంలో, నీ సత్య మార్గంలో, నీతి మార్గంలో అవి మీరు నడిపించమని, అలాగే ప్రతి బిడ్డకి విశ్వాసమును దయచేయమని, ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డ కూడా నాయన వారి జీవితాలను మార్చుకునేలాగా సరిచేసుకున్న వారుగా అయ్యా అతను వారి జీవితాలను కొనసాగించుటకు నా తండ్రి మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.